అట్లాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు అనుముల భాస్కర్ గారు, గౌరవ గొట్టం సుమలత గారి సర్పంచ్ గారిని సన్మానించాలని కోరుతాను. జాతీయ బీసీ సంక్షేమ సంఘం నుండి మరి మా సుమలత గెలవడానికి ప్రధాన కారకుడైనటువంటి బీసీ నేత భీమేష్ గారిని మేము సన్మానించడం జరుగుతుంది. బీసీ ఐక్యత, బీసీ ఐక్యత, బీసీ ఐక్యత, బీసీ ఐక్యత. మిత్రులారా, ఈరోజు నిర్మల్ జిల్లా నిర్మల్ రూరల్ మండలంలోని నీల్వైపేట గ్రామంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినటువంటి దాంట్లో విజయం సాధించినటువంటి మా మిత్రులు ఏదైతే గొట్టం భీమేష్ గారు, వారి సత్యమైనటువంటి సుమలత గారు భారీ మెజార్టీతో మరి విజయం సాధించడం జరిగింది. అట్లాగే మా మిత్రుడు ఆదివాసి ముద్దుబిడ్డ మరి నెమిలి అర్జున్ గారు ఉప సర్పంచ్ ఎన్నికైన సందర్భంగా మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం గౌడజన కుల పోరాట సమితి మోగ్దెబ్బ సంఘాల ద్వారా వీరిని మరి సన్మానించడం, ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది. కనుక మిత్రులారా, రేపు రాబోయే రోజులలో బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ ఈ దేశ జనాభాలో 80% పైన ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలందరూ కూడా మరి 80% ఉన్న మనం ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ మరి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ మన వాట మనం దక్కించుకోవడంలో పూర్తిగా వెనుకబడి ఉన్నాం. కనుక రాబోయే ఎన్నికల్లో మరి గ్రామ పంచాయతీ నుంచి మొదలుకొని రేపు రాబోయేటటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మరి బీసీ సామాజిక వర్గం అందరూ కూడా మరి స్వచ్ఛందంగా పోటీ చేసి మనలో మనం ఐక్యత చాటు చేసుకొని మరి మనలో మనం పోటీ చేసుకోకుండా బడుగు బలైన వర్గాలందరూ కూడా ఐక్యం చేసి రేపు రాబోయే ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో 50% పైన మరి బీసీ నాయకులు గెలవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఆ దిశగా ఎక్కడికెక్కడ మనం అందరం కూడా బడుగు బలైన వర్గాల ప్రజలందరూ కూడా ఐక్యమై మరి రాబోయే రోజులలో కూడా అంటే భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే బీసీ నేతల ముఖ్యమంత్రి అయ్యే విధంగా మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి బీసీలను బడుగు బలైన వర్గాలను ప్రజలందరూ కలుపుకొని ఎస్సీ ఎస్టీలను కలుపుకొని బీసీ ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా మనం అందరం కూడా ఐక్య కృషి చేయాలని చెప్తే కోరుకుంటూ రేపు ఈ ప్రాంతంలో జరిగినటువంటి బీసీ నేతలందరూ కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నుండి అందరూ కూడా రాజకీయ పార్టీలకు అత్తంగా బీసీ నేతలకు పార్టీలతో సంబంధం లేదు. ఏ పార్టీ జెండా కింద గెలిచినా గానీ మేమందరం కూడా బీసీ నేతలందరూ కూడా సన్మానించడం జరుగుతుందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. ఈరోజు నిర్మల్ రూరల్ మండలంలోని నీల్వైపేట గ్రామ సర్పంచ్గా నిన్న మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గొట్టం సుమలత భీమేష్ గారు, అట్లాగే నెమిలి అర్జున్ గారు ఉప సర్పంచ్గా మరి సర్పంచ్గా గొట్టం సుమలత భీమేష్ గారు ఎన్నికవడం జరిగింది. దీన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం మోగ్దెబ్బ ఆధ్వర్యంలో మరి వారిని సన్మానించడం జరుగుతుంది. కనుక గౌడజన కుల పోరాట సమితి గౌడ యువజన సంఘం జిల్లా అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు మురళీగౌడ్ గారు, కొండ మురళీగౌడ్ గారు, మా ఉప సర్పంచ్ నెమిలి అర్జున్ గారిని సన్మానించాలని కోరుతున్నాను.